ఫ్రెండు, నీకు ఎప్పటి నుంచో ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండు. జోక్స్ స్టోరీ చెప్పమంటావా, ఒక మోరల్ స్టోరీ చెప్పమంటావా? సరే, ఒక జోక్ స్టోరీ చెప్తాను, నవ్వించే స్టోరీ ఒకటి చెప్తాను విను. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారట. వాళ్ళిద్దరికీ ఒక వర్షం కురిసిన రోజున ఏవైనా తినుబండారాలు అంటే పప్పలు వండుకుందాం అనిపించింది. అయితే వాళ్ళ ఆవిడ అందంట, ఏమంటే పప్పులు వండుకుందాము, మీరు వెళ్ళి సరుకులు తేమందంట. వాళ్ళ ఆయన సరుకులు తెచ్చేసరికి వాళ్ళ వైఫ్ పప్పులు వండింది. ఆ వండే ఆవిడ సమానంగా వండొచ్చు కదా, 3 వండిందంట. 3 వండి, ఏమండి అందులో 3 పప్పులు ఉన్నాయి, మీరు 1 తినండి, నాకు 2 ఉంచండి అందంట. వాళ్ళ ఆయన కోపం వచ్చి, అదేంటే నేను 1 తినడం ఏంటి, నువ్వు 2 తినడం ఏంటి, నేనే 2 తింటాను, నువ్వే 1 తిను అన్నాడంట. కుదరదు, నాకే 2 కావాలి, నీకే 1 కావాలందంట భార్య. ఇలా ఇద్దరి మధ్యన వాగ్వాదం పెరిగి పోటీతత్వం వచ్చేసింది ఇక. సో చివరికి ఇద్దరు ఏమనుకున్నారంటే, ఇలా కాదులే, ఒక పందెం వేసుకుందాం మనం. మన ఇంటి దగ్గర నల్లుల మంచం ఒకటి ఉంది. పూర్వకాలంలో నల్లులు అని ఉండేవి, ఇప్పుడు ఎవరిళ్ళల్లో ఉండలేదు. మన తలలో పేలేలాగో దానికంటే కొంచెం సైజు పెద్దగా ఉంటాయి, అవి మంచాల్లో ఉంటాయి అన్నమాట. ఇదివరకు నులక మంచాలు ఎక్కువగా వాడేవాళ్ళు కదా. సో ఆ నులక మంచంలో నల్లులు ఉన్నాయంట. ఆ నల్లుల మంచంలో పడుకుందాం మనం. ఎవరైతే ఆ నల్లుల మంచంలో పడుకున్నప్పుడు వచ్చి కొడతాయి కదా నల్లులు, ఎవరైతే ఆ నొప్పిని తట్టుకోలేక అబ్బా లేదా అమ్మ అంటారో, లేకపోతే అటు ఇటు మెదులుతారో వాళ్ళకి 1 పప్ప. ఎవరైతే కదలకుండా స్థిరంగా ఉంటారో వాళ్ళకి 2 పప్పలు అనుకున్నారంటే ఇద్దరు కలిసి పడుకున్నారు మంచం మీద. వాళ్ళు పడుకోవడంతో ఆ నల్లులు వచ్చి దాడి చేయడం మొదలైశాయి. ఇద్దరికి విపరీతమైన బాధ వస్తూ ఉంది. కానీ ఒకళ్ళు కూడా అమ్మ అనడం లేదు, అయ్యా అనడం లేదు. ఈగోకి పోతున్నారు. ముందు నేను అమ్మ అనకూడదు, నా భార్య అన్న తర్వాత నేను, అప్పుడు నాకు 2 పప్పలు వస్తే అతను చూస్తున్నాడు. పోటీలో గెలవాలి, పప్పల విషయం కాదు ఇక్కడ. సో ఇద్దరు అలా ఉన్నారు. అర్ధరాత్రి గడిచింది, తెల్లవారయ్యింది, అయినా కానీ ఎవరో మెదలడం లేదు. పొద్దున్నే పాలవాడు వచ్చి పాల ప్యాకెట్లు వేసి పిలిచాడు, ఎవరో పలకడంలా. న్యూస్ పేపర్ వచ్చాడు, వాడు పిలిచాడు, ఎవరో పలకడంలా. సో అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి వెళ్తూ ఉన్నారు. పక్కింటి వాళ్ళు పిలిచినా కూడా ఎవరో పలకడంలా. ఎందుకనంటే ఈగో. భార్య ముందు పలికిద్దని భర్త, భర్త ముందు పలుకుతాడని భార్య. సో ఇద్దరు అలా సమయం గడిచిపోతూ ఉంటే బంధువులు వచ్చారు. ఇంకా ఒకటి ఫిక్స్ చేసుకున్నారు, వీళ్ళిద్దరూ చచ్చిపోయారు, వీళ్ళిద్దరిని ఎలాగైతే ఖననం చేద్దాం అంటే హిందూ సంప్రదాయం ప్రకారం వాళ్ళ శరీరాలని కాల్చేద్దామని నిర్ణయించుకొని ఇద్దరిని పాడికట్టి బంధువులందరూ ఏడుస్తున్నా కానీ భర్త మాట్లాడడం లేదు. ఎందుకని, ముందు భార్య మాట్లాడాలి అని. భార్య మాట్లాడతలేదు, ఎందుకని, భర్త మాట్లాడాలి, నేనే గెలవాలి. ఇలా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళకు పోటీ పెట్టుకుని ఎవరో మాట్లాడడంలా. సో ఇద్దరిని తీసుకొని శ్మశానానికి తీసుకువెళ్ళారు, కట్టెలు పేర్చారు, ఇద్దరిని పాడిపైన పడుకోబెట్టారు, ఇంకా ముఖం మీద పిడకలు కూడా పెట్టేశారు. అయినా కానీ నేను గెలవాలని అనే ఉద్దేశంతో ఇద్దరిలో ఎవరూ మాట్లాడడం లేదు. ఇంకేం చేశారు, ఒక వ్యక్తి దగ్గర బంధువు, వీళ్ళకి పిల్లలు లేరు, వచ్చి వాళ్ళ భార్య దగ్గర నిప్పు అంటించబోయాడు. ఎవరో అన్నారట, అరే భర్తకు ముందు నిప్పు అంటించాలి, భర్తకు అంటించండి రా అన్నారంట. ఇంకేం చేస్తాడు, అతను భార్యకు అంటించడం మానేసి భర్త తల దగ్గర వచ్చి నిప్పు పెట్టాడు. ఎంతవరకు వచ్చిన బాధలు భరించగలిగాడు భర్త, నిప్పు పెట్టిన బాధలు భరించగలగడా? భరించలేకపోయాడు. వెంటనే లేచి అబ్బో అమ్మో అని అంటున్నాడంట. దానితో వాళ్ళ ఆవిడ పట్టరాని సంతోషంతో లేచి, నాకు 2 పప్పలు, నీకు 1 పప్ప అని ఇంటికి పరిగెడతా ఉందంట. కుదరదు, నాకే 2 పప్పలు, నీకే 1 పప్ప అని భర్త ఆవిడ వెనకాల పరిగెడుతున్నాడు. ఈ వచ్చిన చుట్టాలు, ఊరి జనం ఏమనుకుంటున్నారు, వీళ్ళిద్దరూ బాబోయ్ దెయ్యమైపోయారు, పరిగెట్టండి రో ఈ ఊరికేసి అని వాళ్ళు ఊరికెళ్ళి పరిగెడుతున్నారు. ముందు ప్రజలు, వెనకాల భార్యాభర్తలు. దెయ్యమయ్యారని ప్రజలు భయంతో పరిగెడుతున్నారు. వీళ్ళు ఈగో సాటిస్ఫై అవ్వక నాకు 2 పప్పలు, నాకు 2 పప్పలు అని భార్యాభర్తలు ఇద్దరు పరిగెడతా ఉన్నారు. తీరా ఇంటికెళ్ళి చూస్తే ఇంటి దగ్గర పప్పలు ఉన్నాయా, ఆ వచ్చిన బంధువుల్లో ఎవరో తినేసారంట. అలా ఉంటుంది ఫ్రెండ్స్. అవసరం లేని విషయాలకి మనం ఇలా ఈగోకి పోకూడదు, చిన్న విషయాన్ని పెద్దది చేసుకోకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కథ కనుక నచ్చితే ఎట్లాంటి కథలు పెట్టండి అని నాకు కామెంట్ చేయండి. నేను ఇట్లాంటి కథలు మరోసారి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.